హలో ఎవరివన్. మన లాస్ట్ వీడియోలో మన ఒక సింపుల్ యాప్ క్యాన్వాస్ యాప్ ఎలా బిల్డ్ చేయాలో చూసాం కదా. సో ఇది మనం బిల్డ్ చేసిన యాప్. సో యాప్లో వచ్చేసి సింపుల్ టూ స్క్రీన్స్ ఉన్నాయి. వన్ స్క్రీన్ వన్ అండ్ స్క్రీన్ టూ. స్క్రీన్ వన్లో ఒక బటన్ పెట్టాం, ప్రెస్ చేస్తే స్క్రీన్ టూకి వెళ్తుంది. స్క్రీన్ టూలో మళ్ళీ ఇంకో బటన్ పెట్టాం, ప్రెస్ చేస్తే స్క్రీన్ వన్కి వెళ్తుంది. ఇది సింపుల్ యాప్ అనమాట మనం బిల్డ్ చేసింది. సో ఈ రోజు వచ్చేసి కొంచెం నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇస్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎలా యూస్ చేస్తారు క్యాన్వాస్ యాప్లో చూద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్స్ ఏంటంటే, ఈ పవర్ యాప్స్ అనేది లోకో ప్లాట్ఫామ్ అని చెప్పాం కదా. సో పవర్ యాప్స్ వచ్చేసి ద వే ఇట్ ఫంక్షన్స్ ఇన్స్పైర్డ్ బై ఎక్సెల్ అనమాట. అంటే మీరు కనుక ఎక్సెల్ ఫార్మ్స్ కనుక ఐడియా ఉంటే ఎక్సెల్లో కనుక ఫార్ములాస్ రాస్తారు కదా. ఇక్కడ ఇక్కడ సింపుల్ చూస్తే ఎక్సెల్ బిహేవియర్ తెలుస్తుంది. ఎక్సెల్లో టూ సెల్స్ ఉన్నాయి అనుకోండి, A1 A2, ఇది A1 A2 అండ్ త్రీ చూడండి. త్రీలో ఏం చేశారు, A3 ఈక్వల్ టు A1 ప్లస్ A2 అని ఫార్ములా రాయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే, um, ఇప్పుడు ఈ త్రీలో చూస్తే ఏ1లో ఏ2లో ఉన్న వాల్యూస్ కనుక ఏమన్నా మోడిఫై చేసినా సరే అది వెళ్ళేసి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఏ3లో. సో దాన్ని బిహేవియరల్ ఫార్ములాస్ అంటారు అనమాట. ఓకే. సో ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, బట్ మీకు కనుక ఎక్సెల్ ఐడియా ఉంటే కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి అనమాట క్యాన్వాస్ యాప్కి. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఫస్ట్ ఏంటంటే థియరీ కన్నా సరే ఎక్కువ యాప్ చూద్దాం, సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. అగైన్ మనం ఈరోజు ఇంకో యాప్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి వన్ థంబ్ రూల్ ఏంటంటే చెప్పాను కదా, మనం ఏదైనా సరే యాప్ బిల్డ్ చేయడానికి make.powerapps.com అనే ప్లేస్కి రావాలి. ఇది make.powerapps.com అండ్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో. సో మీకు అది ప్రీ రిక్విజిట్ అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉండాలి. వన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే నెక్స్ట్ మీరు హ్యాపీగా make.powerapps.comకి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ యాప్ ఎలా బిల్డ్ చేసాం, ఫస్ట్ యాప్ వచ్చేసి చెప్పాను కదా మల్టిపుల్ వేస్. అంటే ఇక్కడికి వచ్చేసి యాప్స్ అని న్యూ యాప్ అని ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ యాజ్ అ బెస్ట్ ప్రాక్టీస్ నేను ఏం రికమెండ్ చేశానంటే, ఎప్పుడైనా సరే మీరు ఏమైనా యాప్ బిల్డ్ చేస్తుంటే ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఓకే. సో సిమిలర్గా ఇక్కడ ఒక సొల్యూషన్ ఒకటి క్విక్గా క్రియేట్ చేద్దాం. సొల్యూషన్ దీని నేమ్ ఏంటంటే, సో లర్న్ వేరియబుల్స్ అని ఇచ్చాను. అగైన్ పబ్లిషర్ అంటే ఏంటి, ఇది మనం లాస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్ వీడియో చూడండి. బట్ అగైన్ ఈ సొల్యూషన్ అనేది చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్. దీన్ని సపరేట్గా డెఫినెట్గా ఒక వీడియో అయితే చేయాలన్నమాట. సొల్యూషన్ అంటే ఏంటి, దాని పర్పస్ అంటే ఏంటని. సో టిల్ దెన్ ఏంటంటే జస్ట్ ఫాలో మీ హౌ ఎవర్ ఐఎమ్ బిల్డింగ్ ద యాప్. సో ఫస్ట్ సొల్యూషన్ క్రియేట్ చేయండి, తర్వాత యాప్ బిల్డ్ చేయండి. యాప్ అయితే సొల్యూషన్ అయితే వచ్చేసింది. తర్వాత యాప్ ఎలా బిల్డ్ చేస్తాం, ఇక్కడికి వెళ్ళేసి న్యూ యాప్, క్యాన్వాస్ యాప్. ఓకే. ఇక్కడికి వచ్చేసి యాప్ నేమ్ ఇద్దాము. సో నేమ్ వచ్చేసి లర్న్ వేరియబుల్స్ అని. ఇక్కడ మీరు చూస్తే టాబ్లెట్, ఫోన్ అని ఉంటాయి. ఇవేంటంటే క్యాన్వాస్ యాప్ వచ్చేసి మనము మొబైల్ యాప్ బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాబ్లెట్ అంటే హ్యాండ్ హెల్డ్ డివైజెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇవి చూద్దాము. బట్ సో బై డిఫాల్ట్ మనం టాబ్లెట్ వెళ్తున్నాం. ఓకే. సో ఇది మన క్యాన్వాస్ యాప్ స్టూడియో అంటారు దీన్ని. ఇక్కడే మనం యాప్స్ అన్ని బిల్డ్ చేస్తాం. సో మనం లాస్ట్ దాంట్లో ఏంటి, లాస్ట్ యాప్లో ఒక స్క్రీన్ బిల్డ్ చేసాం, జస్ట్ ఒక కంట్రోల్ యాడ్ చేసాం. కోర్స్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్ని చూసాం. బట్ దీంట్లో ఇంకొంచెం డెప్త్ వెళ్తాం అనమాట. ఓకే. సో స్క్రీన్ ఉంది. మీకు ఇందాక చెప్పాను కదా ఎక్సెల్ గురించి కొంచెం. ఇప్పుడు నేను అదేంటో చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. నేనేం చేస్తానంటే ఒక రెండు టెక్స్ట్ బాక్సుల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెడతాను. ఓకే. సో ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో నేను ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదెలా అంటే, ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ చేసి కంట్రోల్స్‌ని టెక్స్ట్ ఇన్‌పుట్ 1, టెక్స్ట్ ఇన్‌పుట్ 2, ఇక్కడ చూసి ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్ నెంబర్ పెట్టేయండి. సో దానివల్ల ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఓన్లీ నెంబర్స్‌నే అలో చేస్తది. సిమిలర్‌గా నెంబర్. ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ బాక్స్‌లు ఉన్నాయన్నమాట. టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2. ఇంకా నేను ఇంకొక లేబుల్ ఒకటి తీసుకుందాం. ఇదెందుకో చెప్తాను. ఓకే. సో నేను ఇప్పుడేంటంటే ఈ లేబుల్‌లో టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్‌లో 2లో ఇచ్చిన వాల్యూస్ యొక్క సమ్, అంటే టెక్స్ట్ బాక్స్ 1 డాట్ టెక్స్ట్ ప్లస్ టెక్స్ట్ ఇన్పుట్ 2 డాట్ టెక్స్ట్. ఓకే. యాహ్! అంతే. ఇప్పుడు చూసారా, దీనికి నేను ఆల్రెడీ ఒక ఫార్ములా రాసాను. దీన్నే ఫార్ములా అంటారు. ఈ టెక్స్ట్ బాక్స్, ఈ లేబుల్‌కి టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంటది. అంటే ఏంటి, దీంట్లో ఏమి కనిపించాలనేది టెక్స్ట్ ప్రాపర్టీ డిఫైన్ చేస్తది. ఆ టెక్స్ట్ ప్రాపర్టీలో నేనేం చేశానంటే, టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2లో ఎంటర్ చేసిన నంబర్స్
సమ్ చేసి ఆ సమ్ వాల్యూని ఇక్కడ చూపించమని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ రన్ చేసి చూద్దాము. ఇక్కడ నేను 10 ఇస్తాను. ఓకే. ఇక్కడ 20 ఇచ్చాను. సో, చూడండి ఇమ్మీడియేట్‌గా 30 అయిపోయింది. ఇక్కడ నేను వాల్యూస్ ఏం చేంజ్ అయినా సరే ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవుతా ఉంటది. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్‌ని మనము బిహేవియరల్ ఫార్ములాస్ అంటారు. బిహేవియరల్ ఫార్ములా అంటే ఏంటంటే, ఈ లేబుల్ యొక్క టెక్స్ట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ టెక్స్ట్ ఇన్‌పుట్ 1 అండ్ టెక్స్ట్ ఇన్‌పుట్ 2. అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ ఏం చేంజ్ అయినా సరే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ వాల్యూ రిఫ్లెక్ట్ అయిపోతుందనమాట. ఓకే. దాన్ని బిహేవియరల్ ఫార్ములా అంటారు. మన ఎక్సెల్ షీట్‌లో కూడా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేది అదనమాట. ఓకే. సో, ఇది సమ్ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఎక్సెల్‌లో ఉన్న బిహేవియర్. అది పవర్ యాప్స్‌లో కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. ఓకే. ఈ ఈ డాక్యుమెంటేషన్ చాలా బావుంటది. మీరు టైం ఉంటే గనక డీటెయిల్‌గా చూడండి. అంటే అసల వేరియబుల్స్ అంటే ఏంటి? ఫార్ములాస్ అంటే ఏంటి? డీటెయిల్‌గా డిస్కస్ చేస్తారు. ఓకే. బట్ అట్‌లీస్ట్ ఐ హోప్ యూ గాట్ సమ్ ఐడియా కదా! వాట్ ఈస్ అట్‌లీస్ట్ ద బేసిక్ బిహేవియర్. ఓకే. సో, నౌ థాట్స్ అబౌట్ ద ఫార్ములా. బట్ అగైన్ ఇది కొంచెం కాంట్రడిక్షన్ అనిపించొచ్చు కదా! నేనేంటంటే ఈ సెషన్ వచ్చేసి వేరియబుల్స్ గురించి చెప్దామన్నాను. బట్ అగైన్ నేనేం చెప్తున్నానంటే వేరియబుల్ అవసరం లేదు. బిహేవియరే పట్టేసి వచ్చేస్తదని చెప్పాను. ఓకే. సో, ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దేర్ ఆర్ సిట్యుయేషన్స్ వేర్ యూ నీడ్ టు క్రియేట్ వేర్ వి నీడ్ టు క్రియేట్ వేరియబుల్స్ అనమాట. ఓకే. అవేంటో చూద్దాం ఆ సిట్యుయేషన్స్. ఓకే. సో, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ టెక్స్ట్ ఇన్‌పుట్ 1ని డిలీట్ చేస్తాను. సో, ఇమ్మీడియేట్ చూసారా? ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఎర్రర్ ఏంటి? ఈ లేబుల్‌లో మనము టెక్స్ట్ ఇన్‌పుట్ 1ని రిఫర్ చేస్తున్నాం కదా! కానీ ఇప్పుడు ఆ కంట్రోల్ అవైలబుల్ లేకపోయేసరికి ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. సో, ప్రస్తుతానికి మనకి ఒకే ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. అది టెక్స్ట్ ఇన్‌పుట్ 2. ఓకే. అండ్ లేబుల్‌లో మనకి ఆ టెక్స్ట్ ఇన్‌పుట్‌లో ఏం ఎంటర్ చేసామో అది కనిపిస్తుందనమాట అక్కడ. ఓకే. సో, నౌ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంక్రిమెంట్ అనమాట. మనం ఒక ఇంక్రిమెంటల్ సినారియో ఒకటి చూద్దాము. అదేంటంటే నేను ఒక బటన్ పెడతాను ఇక్కడ. ఓకే. ఈ బటన్ ఏమొచ్చేసి నేను చూడండి ఇంక్రిమెంటర్ అని ఇస్తాను. యాహ్! ఇదేం చేయాలంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను 10 ఇస్తానండి ఫస్ట్. 10 ఇచ్చి ఇంక్రిమెంట్ అనగానే ఇక 10 కనిపించాలి. నెక్స్ట్ నేను 20 ఇచ్చానంటే సో, ప్రీవియస్ 10 ప్లస్ 20 30 కదా! అలా వాల్యూస్ కీప్ ఆన్ ఇంక్రిమెంట్ అవుతా ఉండాలనమాట. ఓకే. అది రిక్వైర్మెంట్. ఓకే. సో, ఇందాక ఇందాక సినారియో ఏంటంటే 2 టెక్స్ట్ బాక్స్‌లున్నాయి. ఆ లేబుల్‌లో వాల్యూ చూపించేటప్పుడు మనం ఏం చేసాం సింపుల్‌గా లేబుల్ 1 టెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి టెక్స్ట్ ఇన్‌పుట్ 1 డాట్ టెక్స్ట్ ప్లస్ టెక్స్ట్ ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్ అని పెట్టేసాం. ఓకే. అదేంటంటే ఆ సినారియోలో ఆ 2 వేరియబుల్స్ జస్ట్ సమ్ చేసి పెట్టేసాం. అక్కడ బిహేవియరల్ ఫార్ములా వర్క్ అయిందనమాట. కానీ ఈ సినారియోలో బిహేవియరల్ ఫార్ములా వర్క్ అవ్వదు. ఇదేంటంటే ఈ సినారియోలో మన ప్రీవియస్ వాల్యూ కూడా తెలిసుండాలనమాట. అంటే పాత వాల్యూ 20 ఉంటది. నేను కొత్త వాల్యూ 30 ఇస్తాను. ఇంక్రిమెంట్ అనగానే 20 + 30 50 అయిపోవాలి. ఓకే. సో, ఇది బిహేవియరల్ కాదు. ఇది బేసిక్‌గా ఏంటంటే ఈ సినారియోలో ఓల్డ్ వాల్యూ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సినారియో వేర్ ద బిహేవియరల్ ఫార్ములా డజంట్ వర్క్ ఔట్ అనమాట. సో, ఇలాంటి సినారియోస్‌లో ఏంటంటే మనము వేరియబుల్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే. సో, వేరియబుల్స్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఓకే. ఇక్కడ చూసారా? పవర్ యాప్స్‌లో సింపుల్ అండి. జస్ట్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్స్, కాంటెక్స్ట్ వేరియబుల్స్, కలెక్షన్స్ అని. ఇవేంటో చూద్దాం. ప్రీవియస్ సినారియోలో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ఇక్కడ చూపించాలి. ఓకే. సో, దానికేమంటాం? ఇక్కడ మనకి ఈవెంట్ బేస్డ్. ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసామో అప్పుడే ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి, కనిపించాలి. సో, ఇది చూడండి నేనేం చేస్తాను. ఈ బటన్ ఆన్ క్లిక్ ఉంది కదా! బటన్ ఆన్ క్లిక్ అంటే ఇక్కడ ఆన్ సెలెక్ట్ అంటారు. ఇట్స్ ఎన్ ఈవెంట్ అనమాట. ఇప్పుడు చూడండి నేనేమంటున్నాను, సెట్ అనే ఒక ఉంటది. సెట్ ఈస్ ఎ ఫంక్షన్ మనకి గ్లోబల్ వేరియబుల్‌ని సెట్ చేయడానికి చూపిస్తదనమాట. హెల్ప్ చేస్తది. ఓకే. సో, ఇక్కడ చూసారా సెట్ అనేది ఇమ్మీడియేట్‌గా నైస్ ఇంటెలిజెన్స్ వస్తది. సెట్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ ఎ గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్లోబల్ వేరియబుల్ అనమాట. ఓకే. గ్లోబల్ అంటే ఏందో చూద్దాం. బట్ లెట్స్ సీ. సో, ఇప్పుడు నేనేమంటాను ఆహ్, జీబీఎల్ గ్లోబల్, జీబీఎల్ వేర్. ఓకే. ఇది జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇది నా వేరియబుల్ నేమ్ అండి. జీబీఎల్ వేర్ ఇంక్రిమెంట్ అని ఇచ్చేసాను. ఓకే. సో, ఇది వేరియబుల్ డిక్లరేషను. ఆ వేరియబుల్‌లో ఉండాల్సిన వాల్యూని ఇక్కడ చెప్తున్నాను. ఓకే. జస్ట్ ఫాలో అవ్వండి. నేను దీన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేం చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ ఏం చేశానో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్ అని ఉంటది. ఈ ఫార్మాట్ గాని రిమూవ్ ఫార్మాట్ అంటే ఏంటంటే దీన్ని మొత్తం మనము ఫార్ములా బార్ అంటాము. ఇక్కడ రాసేదాన్ని పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములాస్ అంటారు.
ఓకే. దీన్ని గనక మీరు ఎయిదర్ సింగిల్ లైన్‌లో రాయొచ్చు. లేకపోతే మీరు ఫార్మాట్ టెక్స్ట్ అంటే నీట్‌గా ఇది ఇండెంటేషన్ వస్తే కనిపిస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడేంటంటే సెట్ అనేది ఒక ఫంక్షను. మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. ఆ వేరియబుల్ నేమ్ జీబీఎల్ వార్ అంటే గ్లోబల్ వేరియబుల్ ఇంక్రిమెంటర్ అని ఇచ్చేసాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎక్స్ ఆర్ వై ఆర్ ఏబీసీ వాటెవర్ జస్ట్ గో విత్ థట్. బట్ ఏంటంటే ఆల్వేస్ మనం మీనింగ్‌ఫుల్ నేమ్ ఇస్తే యూజ్ అవుతది. సో, అందుకే నేను గ్లోబల్ వేరియబుల్ ఇంక్రిమెంటర్ అని ఇచ్చేసాను. ఓకే. ఇదేంటి దీనికి టెక్స్ట్ ఇన్‌పుట్ డాట్ టెక్స్ట్‌లో చేసిన వాల్యూని నేను యాడ్ చేస్తా ఉన్నాననమాట. ఓకే. సింపుల్ ఫార్ములా. సో, నేను ఫస్ట్ టైమ్ కొట్టినప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్‌లో ఉన్న వాల్యూ దీంట్లోకి ఇంక్రిమెంట్ అవుతది. అంటే అసైన్ అవుతది. సెకండ్ టైమ్ కొట్టినప్పుడు ఏంటంటే ప్లస్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ చూపించాలి? ఈ జీబీఎల్ వేర్ ఇంక్రిమెంటర్ అనే దాన్ని ఈ లేబుల్‌లో చూపించాలనుకున్నాం కదా! సో, లేబుల్ టెక్స్ట్ దాంట్లో వెళ్ళేసి ఓకే. జీబీఎల్ ఇంక్రిమెంటర్ అని పెట్టేసాను. ఓకే. ఒకసారి చూద్దాం వెళ్లి. యాహ్! నేను ఫస్ట్ ఇంక్రిమెంటర్ అంటాను. ఇక్కడ చూడండి 20 కనిపించింది. నెక్స్ట్ నేను 30 ఇస్తాను. ప్లస్ ఇంక్రిమెంటర్ అంటాను. ఓకే. సో, 20 + 30 50 అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇంకో 50 ఇస్తాను. సో, పాత వాల్యూ 50, కొత్త వాల్యూ 50. ఇప్పుడు ఇంక్రిమెంటర్ అంటే 100 అవుతది. ఓకే. సో, చూసారు కదా! ఆహ్, యాహ్! సో, ఈ సినారియోలో ఏంటంటే మనకు కంపల్సరీగా వి హావ్ టు గో విత్ ద వేరియబుల్ అనమాట. ఓకే. అగైన్ నౌ కమింగ్ బ్యాక్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ గురించి నేర్చేసుకున్నాం. ఈ సెట్ ఫంక్షన్‌లో ఎప్పుడైతే మనము ఈ కైండ్ ఆఫ్ డిక్లరేషన్ చేసామో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటామనమాట. ఆహ్, ఈ గ్లోబల్ వేరియబుల్ ఉపయోగం ఏంటో చెప్తాను. ఓకే. సో, ఈ గ్లోబల్ వేరియబుల్ ఉంది. నేను ఆహ్, క్విక్‌గా ఇంకో స్క్రీన్ తీసుకుంటాను. ఓకే. ఈ స్క్రీన్ తీసుకొని ఇక్కడ ఒక కంట్రోల్ యాడ్ చేస్తాను. ఓకే. సో, నేను ఇక్కడ ఏం చేస్తాను ప్రీవియస్ స్క్రీన్ రిజల్ట్ ఈస్ ఓకే. యాహ్! సో, ఇక్కడ నేను రన్ చేస్తే ఈ పేజ్‌ని ఏమొచ్చింది? ప్రీవియస్ స్క్రీన్ రిజల్ట్ ఏంటి? 100 కదా! ఒకసారి చూద్దామా ప్రీవియస్ స్క్రీన్ రిజల్ట్ ఏంటో? ప్రీవియస్ స్క్రీన్ రిజల్ట్ ఏంటి? 100. ఇప్పుడు నేను దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఇంకొక 200 ఇస్తాను. సో, ఇప్పుడు ఇంక్రిమెంట్ కూడా 300 అవ్వాలి. ఆహ్, నేను ఇంక పక్క పేజ్‌కి వెళ్ళాను. ఇంకోసారి ఈ పేజ్‌కి వెళ్దాం. ఇక్కడ చూసారా ఇమ్మీడియేట్‌గా ప్రీవియస్ స్క్రీన్ రిజల్ట్ ఈక్వల్ టు 300 అని వచ్చేసింది. ఓకే. సో, అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తదండి. ఎప్పుడైనా సరే మనం దేన్ని వాడాము? సెట్ అనే ఫంక్షన్ వాడాం కదా! సెట్ అనే ఫంక్షన్ వాడేసి వేరియబుల్ డిక్లేర్ చేసాం. యాస్ ఎ నేమ్ సజెస్ట్ ఈ సెట్ అనే ఫంక్షన్‌లో డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటామనమాట. గ్లోబల్ వేరియబుల్ వల్ల యూజ్ ఏంటంటే ఒక్క స్క్రీన్‌లో డిఫైన్ చేసిన వేరియబుల్ వేరే స్క్రీన్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే అక్రాస్ ద అప్లికేషను దాని లైఫ్ స్పాన్ ఉంటది. అంటే స్కోప్ ఉంటది. సారీ. సో, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాహ్! ఇక్కడ చూడండి 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. యాహ్! సో, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో, టైప్స్ ఆఫ్ వేరియబుల్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ మనం ఇప్పుడే చూసింది. ఇక్కడ స్కోప్ చూసారా? యాప్. అంటే ఏంటి? మనము స్క్రీన్ 1లో సెట్ చేసిన వాల్యూ వేరియబుల్ స్క్రీన్ 2లో కూడా యాక్సెస్ అయింది. ఓకే. అది దాన్నే స్కోప్ దాన్నే గ్లోబల్ వేరియబుల్ అంటామనమాట. ఓకే. సో, మనము ఏ ఫంక్షన్‌తో వాడాము? సెట్ అనే ఫంక్షన్‌తో యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నేను దీన్ని ఎలా చేస్తామో చూద్దాము. సో, సేమ్ ఇంక్రిమెంటర్ అనే ఫంక్షన్‌ని గ్లోబల్ వేరియబుల్ కాకుండా దీన్ని ఆహ్ కాంటెక్స్ట్ వేరియబుల్ అంటామనమాట. అంటే మీరు కైండ్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్ అంటే దాని స్కోప్ వచ్చేసి ఒక స్క్రీన్‌లో డిఫైన్ చేసిన దాన్ని ఎ అక్రాస్ ద స్క్రీన్స్ ఆఫ్ ద యాప్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకో టైప్ ఉంటది. ఓకే. సో, నేను ఇప్పుడు చూడండి ఏం చేస్తానో మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. ఫర్ సమ్ టైమ్ మనం ఈ ఫార్ములాని యూజ్ చేయట్లేదు. దీన్ని నేను కామెంట్ చేయొచ్చనమాట. ఇలా ఓకే. ఇలా చేస్తే కామెంట్ అనమాట. సో, మీరు ఇక్కడ అర్థమైంది కదా! ఇమ్మీడియేట్‌గా ఎందుకు ఎర్రర్ వస్తుందో. ఇప్పుడు జీబీఎల్ అనేది మనము వాడ ఆహ్, ఈ లేబుల్ టెక్స్ట్‌కి అసైన్ చేసాము. కానీ ఈ వేరియబుల్‌ని మనం ఆల్రెడీ కామెంట్ చేసాం. ఓకే. అందుకే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూసారా మీరు చిన్న కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పేసాను. మీరు సింగిల్ లైన్ ఆఫ్ ఫార్ములాని కామెంట్ చేయాలంటేనేమో 2 స్లాషెస్, ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టేయాలి. మీరు మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేయాలంటే ఏంటంటే ఇలా, ఇలా ఈ కన్వెన్షన్ వాడుకోవచ్చనమాట. ఫార్వర్డ్ స్లాషెస్, ఆస్టరిక్, మళ్ళీ ఆస్టరిక్, ఫార్వర్డ్ స్లాష్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా దీన్నే నేను ఇంకొక దాంట్లో డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ కంటెక్స్ట్. ఓకే. ఇది ఇంకో ఫంక్షన్ అనమాట. సిమిలర్ టు సెట్ అప్డేట్ కంటెక్స్ట్ ఏంటంటే ఇది కూడా దీన్ని కాంటెక్స్ట్ వేరియబుల్ డెఫినిషన్ కాంటెక్స్ట్ వేరియబుల్ అంటారు. ఓకే. ఆహ్, సేమ్ ప్లస్ టెక్స్ట్ ఇన్‌పుట్ 2 డాట్ టెక్స్ట్. ఓకే. సో, మీకు ఇక్కడ ఎర్రర్ వస్తది. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే అప్డేట్ కంటెక్స్ట్ కొంచెం డిఫరెంట్‌గా వర్క్ అవుతది. ఇదేంటంటే మీరు
ఇలా కర్లీ బ్రేసెస్ ఇవ్వాలనమాట స్టార్టింగ్, ఎండింగ్. ఈ మధ్యలో కామా తీసేసి కోలన్ ఇవ్వాలి. ఓకే. ఇది సింటాక్స్. ఓకే. సో, రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. ఓకే. యాహ్! ఇక్కడ చూస్తే పోయినసారి మనము గ్లోబల్ వేరియబుల్ వాడాము. దానికి సెట్ అనే ఫంక్షన్ వాడాము. ఇక్కడ దీనికి కంటెక్స్ట్ వేరియబుల్ వాడాము. ఆ కంటెక్స్ట్ వేరియబుల్ యూజింగ్ అప్డేట్ కంటెక్స్ట్ అనే ఫంక్షన్‌తో వాడామనమాట. ఓకే. సో, లెట్స్ గో అండ్ యూజ్ దిస్ కంటెక్స్ట్ వేరియబుల్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ లేబుల్ ఉంది కదా! ఈ లేబుల్‌లో ఇందాక ఇచ్చిన గ్లోబల్ వేరియబుల్‌లో సిటీఎక్స్ కంటెక్స్ట్ వేరియబుల్‌ని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేద్దాం. సో, ఇంక్రిమెంట్ 200, నెక్స్ట్ దీనికి ఇంకొక 20 యాడ్ చేద్దాం. ఇంక్రిమెంట్ చేస్తే 220 అవుతది. ఓకే. సో, మనమైతే ఫంక్షనాలిటీని సేమ్ అచీవ్ చేస్తున్నాము. యాహ్! సెట్ వేరియబుల్‌తో అచీవ్ చేసాము. కంటెక్స్ట్ వేరియబుల్ కూడా అచీవ్ చేసాం. కానీ ఇక్కడ నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే. సో, మనకు ఆల్రెడీ మీకిక్కడ దీన్ని ఇక్కడ చూసారా ఒక స్టెథోస్కోప్ సింబల్ ఉంది. దీన్ని యాప్ చెకర్ అంటారు. ఈ యాప్ చెకర్ వచ్చేసి మీ అక్రాస్ ద ఆహ్, స్క్రీన్స్‌లో ఏమైనా ఎర్రర్ ఉంటే ఇది చెప్తదనమాట. ఓకే. నేను క్లిక్ చేస్తున్నాను. ఇది చూడండి ఏం చెప్తుందో. ఏదో ఫార్ములాలో ఎర్రర్ అని చెప్తుంది. స్క్రీన్ 2లో ఏదో ఎర్రర్ ఉందనమాట. నేను డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే నన్ను అక్కడికి తీసుకెళ్తది. ఎక్కడ ఎర్రర్ ఉందో. ఓకే. సో, మనం ఇందాక చూసారా సెట్ వేరియబుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. నేను స్క్రీన్ 2 పెట్టేసి స్క్రీన్ 2లో కూడా సెట్ వేరియబుల్ రిఫర్ చేశాం కదా! గ్లోబల్ వేరియబుల్‌ని. ఇప్పుడు మనం ఆ గ్లోబల్ వేరియబుల్‌ని కామెంట్ చేసాం కాబట్టి అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని ఇంతవరకు కామెంట్ చేద్దాం. సో, గ్లోబల్ వేరియబుల్ బదులు లోకల్ వేరియబుల్‌ని ఇద్దామని చూసాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. నేను ఏం చేశాను, జస్ట్ గ్లోబల్ వేరియబుల్‌ని కామెంట్ చేశాను. ఈ 2 ఫార్వర్డ్ స్లాషెస్ అంటే గ్లోబల్ వేరియబుల్ కదా! కామెంట్. ఇక్కడ నేను కంటెక్స్ట్ వేరియబుల్‌ని రిఫర్ చేశాను. వాట్ ఈస్ కంటెక్స్ట్ వేరియబుల్? కంటెక్స్ట్ వేరియబుల్ అంటే మన ప్రీవియస్ స్క్రీన్‌లో డిఫైన్ చేసాం కదా! యూజింగ్ అప్డేట్ కంటెక్స్ట్ ఫంక్షన్. ఓకే. దాని నేమ్ సిటీఎక్స్ వేర్ ఇంక్రిమెంటర్ అని ఇచ్చేసాను. దాన్ని నేను వేరే స్క్రీన్‌లో ఉన్న లేబుల్‌కి ఇద్దామని చూసాను. ఓకే. ఇక్కడ చూసారా ఇమ్మీడియేట్‌గా ఈస్ ఇన్వాలిడ్ కంటెక్స్ట్ వేర్ ఇంక్రిమెంటర్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అంది. యాహ్! సో, ఎందుకంటే బికాజ్ వి క్రియేటెడ్ ద వేరియబుల్ యాస్ కంటెక్స్ట్ వేరియబుల్. సో, కంటెక్స్ట్ వేరియబుల్ స్కోప్ ఏంటంటే ఓన్లీ ఈ స్క్రీన్ వరకేనండి. ఓకే. వేరే స్క్రీన్స్‌లో మనము రిఫర్ చేయలేం. ఓకే. సో ఫార్ వి హావ్ లెర్న్డ్ 2 థింగ్స్. 1, 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. వన్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే స్కోప్ వచ్చేసి అక్రాస్ యాప్ ఉంటది. దాన్ని సెట్ ఫంక్షన్‌తో డిఫైన్ చేస్తాము. సో, సెకండ్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్ ఆర్ కంటెక్స్ట్ వేరియబుల్. సో, కంటెక్స్ట్ వేరియబుల్ అంటే యూజింగ్ అప్డేట్ కంటెక్స్ట్ అనే ఫంక్షన్‌తో డిఫైన్ చేస్తాము. దాని స్కోప్ వచ్చేసి ఓన్లీ కరెంట్ స్క్రీన్ అనమాట. ఓకే. సో, క్లియర్ కదా! సింపుల్ కాన్సెప్ట్స్. ఆహ్, సో, కంటెక్స్ట్ వేరియబుల్‌లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది నావిగేట్ అని. ఇది మనం తర్వాత చూద్దాం. ఇది మనం ఎక్కువ యూజ్ చేయము. బట్ ఐల్ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్స్. ఓకే. సో, కలెక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫార్ మనము సింగిల్ వాల్యూ మనం ఇచ్చేసాం కదా! అంటే ఒక వాల్యూనే ఆహ్, ఈ ఈ స్కోప్ కానీ, నెక్స్ట్ సెట్ కానీ, అప్డేట్ కంటెక్స్ట్ కానీ, ఆహ్, గ్లోబల్ వేరియబుల్ డిఫైన్ చేయడానికి సెట్ వాడతాము. ఆహ్, కాంటెక్స్ట్ వేరియబుల్ డిఫైన్ చేయడానికి అప్డేట్ కంటెక్స్ట్ వాడతాం. ఈ రెండేందంటే సింగిల్ వాల్యూని స్టోర్ చేయొచ్చు దాంట్లో. అంటే ఏంటి, ఆహ్, మనం ఏం చేసాము, ఇంక్రిమెంటర్ అనేది పెట్టేసి 100-20 గనుక ఇస్తే 120 సమ్ చేసి చూపిస్తది. అంటే 120 ఏంటంటే ఇట్స్ సింగిల్ వాల్యూ. బట్ సమ్‌టైమ్స్ ఏంటంటే మనం కలెక్షన్‌ని డిఫైన్ చేయాల్సొస్తది. ఆ కలెక్షన్ అంటే ఏంటి? సింపుల్ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. ఆ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్‌ని మనము డిఫైన్ చేయాలంటే దానికి మనకి కలెక్ట్ అనే ఫంక్షన్ వాడాలనమాట. దానికి నేనేం చేస్తున్నానంటే నేను స్క్రీన్ 1లో ఉన్నాను అగైన్. ఇంకో టెక్స్ట్ ఇన్‌పుట్ కంట్రోల్ వాడదాం. సారీ, ఇంకొక బటన్ వాడదాము. ఓకే. ఈ బటన్ నేమ్ ఏమిస్తానంటే ఓకే. సో, జస్ట్ డిఫైన్ స్టూడెంట్స్ అని ఇస్తాను. ఓకే. సో, డిఫైన్ స్టూడెంట్స్ కలెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కలెక్షన్‌ని డిఫైన్ చేయడం ఎలా అని చూపిస్తాను. అగైన్ మనము బటన్ వచ్చేసి ఆన్ సెలెక్ట్ అనే ప్రాపర్టీ ఉంటది. సో, ఎప్పుడైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక కలెక్షన్‌ని డిఫైన్ చేయాలని చూద్దాం. ఈ కలెక్షన్ అగైన్ మీరు బిగినర్ అయితే దీన్ని మీరు స్లోగా నేర్చుకోండండి కలెక్షన్ అనేది. సో, కలెక్షన్ అనేది నేను అడ్వాన్స్ అని చెప్పలేను గానీ ఇంటర్మీడియట్ అంటే బేసిక్స్ నేర్చుకున్న తర్వాత కలెక్షన్స్‌కి వెళ్ళండి. బట్ అగైన్ నేను ఐల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యాస్ సింప్లెస్ట్ యాస్ పాసిబుల్. బట్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఎనీ డిఫికల్టీ యూ కెన్ స్టాప్ విత్ దిస్ సెట్ అండ్ అప్డేట్ కంటెక్స్ట్. ఓకే. గ్లోబల్ వేరియబుల్, కంటెక్స్ట్ వేరియబుల్ ఆ 2 నేర్చుకుంటే ఈ వీడియో స్టాప్ చేయండి. బట్ స్టిల్ యూ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ ఆహ్, యూ ఆర్ స్టిల్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫాలో అలాంగ్ అనమాట. ఓకే. లెట్స్ గో అండ్ డిఫైన్ ఎ కలెక్షన్. సో, మనం కలెక్షన్ ఎలా చేస్తామంటే కలెక్ట్ అనే ఫంక్షన్ ఉంటదనమాట. ఓకే. మీరు సో ఫార్ ఒక కామన్ ప్యాటర్న్ చూస్తే గ్లోబల్ వేరియబుల్‌ని మనము సెట్ అనే ఫంక్షన్‌తో డిక్లేర్ చేసాము. లోకల్ వేరియబుల్‌ని అప్డేట్ కంటెక్స్ట్‌తో డిఫైన్ చేసాం. అగైన్ నౌ వి ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్
కలెక్షన్ డిఫైన్ చేయడానికి కూడా కలెక్ట్ అనే ఫంక్షన్ వాడతాం. సో, ఆల్ అక్రాస్ మనము వేరియస్ ఫంక్షన్స్ వాడి చేస్తామనమాట. ఓకే. సో, కలెక్ట్ ప్రతిది ఏంటంటే మీరు ఇంటెలిజెన్స్ ఫాలో అవ్వచ్చు. ఈ ఫస్ట్ ఏంటంటే కలెక్షన్ నేమ్ ఇవ్వాలనమాట. నేను COLL అంటాను. కలెక్ట్ స్టూడెంట్స్. ఓకే. సో, ఈ కలెక్ట్ అనేది జేసన్ అనేది తీసుకుంటదండి. సో, మీరు గనక జేసన్ ఫెమిలియర్ లేకపోతే నో ప్రాబ్లమ్. ఆహ్, ఓకే. ఈ కర్లీ బ్రేసెస్ చూసారా? ఈ కర్లీ బ్రేసెసే జేసన్ అనమాట. ఓకే. సో, బేసిక్‌గా నేనిక్కడ స్టూడెంట్స్ అనే వాటిని డిఫైన్ చేయడానికి చూద్దాం. ఏముంటది? స్టూడెంట్స్‌లో మనం ఒక 2 ప్రాపర్టీస్ తీసుకుందాం. నేము, సిటీ. వాళ్ళు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఎక్కడి నుంచొచ్చారు అనేది ఇన్ఫర్మేషన్. నేమ్ ఈక్వల్ టు ఆహ్, ఓకే. సో, నేమ్ అనేది ప్రాపర్టీ కదా! ఈ వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్ ఓపెన్ చేయాలి. నేమ్ ఈక్వల్ టు జాన్ అని పెడతాను. జాన్ వచ్చేసి ఈ సిటీ ఏంటంటే ఎన్‌వైసీ న్యూయార్క్ సిటీ అని పెడతాం. ఓకే. ఇదొక రికార్డ్. ఆహ్, నెక్స్ట్ ఇంకొక రికార్డ్ డిఫైన్ చేద్దాం. ఈసారి సెకండ్ స్టూడెంట్ నేమ్ ఏంటే మేరీ. ఈమె మేరీ వచ్చేసి టెక్సాస్ నుంచి వచ్చిందనుకుందాం. యాహ్! ఇంకొక స్టూడెంట్ డిఫైన్ చేద్దాం. ఓకే. సో, డెనిస్ వీళ్ళు కూడా టెక్సాస్ నుంచి వచ్చారనుకుందాం. ఓకే. సో, నేను ఫార్మాట్ టెక్స్ట్ పెడతాను. ఇప్పుడు నీట్‌గా అర్థమవుద్ది. చూడండి. మనము కలెక్ట్ అనే ఫంక్షన్ వాడాం. కలెక్ట్‌లో ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ నేమ్. నేను COLL స్టూడెంట్స్ అని ఇచ్చాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్. యూ కెన్ గివ్ వాటెవర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. నెక్స్ట్ ఇక్కడ 3 వాల్యూస్‌ని ఇచ్చేసాను. 3 రికార్డ్స్‌ని. 3 స్టూడెంట్స్‌ని. నేమ్, సిటీ 3 ప్రాపర్టీస్ ఇచ్చేసాను. జాన్, మేరీ, డెనిస్ అని. ఇక్కడ చూసారా? దీన్ని మనం జేసన్ అంటామనమాట. మీరు జేసన్ ఫెమిలియర్ అయితే ఇది సింపుల్. మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. ఇది మీరు జేసన్ గనుక మీకు అలవాటు లేకపోతే ఇంతవరకు ఐడియా లేకపోతే ఇట్స్ ఎ సింపుల్ లాంగ్వేజ్ నొటేషన్ అనమాట. ఆహ్, మీరు ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టేసుకొని ప్రాపర్టీస్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మనం కలెక్షన్ అంటాము. ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను ఇది బటన్ క్లిక్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఈ కలెక్షన్‌ని ఎక్కడ డిస్‌ప్లే చేయించడానికి మనము చూపించలేదు కాబట్టి, ఆ వాల్యూస్ ఎక్కడ కనిపించవు. బట్ ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. బటన్ క్లిక్ చేశాను కాబట్టి, మీరు ఇంకొకసారి సెకండ్ టైము COLL కలెక్షన్ స్టూడెంట్స్ మీద ఇలా జస్ట్ కర్సర్ పెట్టేసేయండి. ఇక్కడ చూసారా? డౌన్ వచ్చేసింది ఒకటి. ఓకే. సో, ఇది మన కలెక్షన్ అనమాట. ఓకే. 3 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్, నేమ్ అండ్ సిటీ అనేది డిఫైన్ అయిపోయింది ఇలా. ఓకే. సో, దిస్ ఈస్ ద వే వి కెన్ క్రియేట్ ద కలెక్షన్. ఓకే. సో, గోయింగ్ బ్యాక్ మనకు 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్, కాంటెక్స్ట్ వేరియబుల్, కలెక్షన్స్. మనం ఈ నావిగేట్ అనేది చెప్పలేదు. ఐల్ కవర్ ఇట్ లేటర్ పార్ట్ ఇన్ సమ్ అదర్ వీడియో. ఆహ్, నెక్స్ట్ కలెక్షన్. కలెక్షన్ కూడా చూసాం. కలెక్షన్ వచ్చేసి 2 వేరియేస్ ఉంటాయండి. కలెక్ట్, క్లియర్ కలెక్ట్. ఆ డిఫరెన్స్ ఏంటంటే మనం కలెక్ట్ వాడాము. ఆహ్, ఓకే. ఇంకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను దీన్నే ఇంకోసారి రాసాననుకోండి. ఓకే. ఇక్కడ చూడండి సేమ్ దాన్ని కాపీ చేసి ఇంకోసారి పెట్టేసాను. కలెక్ట్ అని. ఒకసారి రన్ చేసి నేను బటన్ క్లిక్ చేస్తాను. ఓకే. ఇంకొకసారి ఎళ్తే ఇప్పుడు దీంట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? ఓకే. ఐ థింక్ ఇఫ్ యూ గెస్డ్ ఇట్ కరెక్ట్‌లీ మనకి ఫస్ట్ దాంట్లో 3 రికార్డ్స్, సెకండ్ దాంట్లో 3 రికార్డ్స్. సో, టోటల్ 6 ఉండాలన్నమాట. నేను ఇక్కడ ఎక్స్‌పాండ్ చేస్తే మీకిక్కడ 6 రికార్డ్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి 6 రికార్డ్స్ ఉంటాయి. సో, ఎందుకంటే కలెక్ట్ అనేది ఇట్స్ ఎ వన్ వే అనమాట. మీరు డేటా ఇస్తా ఉంటే అది కలెక్ట్ చేస్తా ఉంటది. సో, ఇంకొకటి నేనిప్పుడు దీన్ని సెకండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కలెక్ట్ నేను క్లియర్ కలెక్ట్ అని వాడాననుకోండి. ఓకే. సో, ఎగ్జాక్ట్‌లీ సేమ్. కలెక్ట్, క్లియర్ కలెక్ట్ సేమ్. ఓకే. సో, క్లియర్ కలెక్ట్‌లో ఏంటంటే జస్ట్ నేను ఫంక్షన్ మార్చాను. కలెక్ట్ బదులు క్లియర్ కలెక్ట్ ఇచ్చాను. ఓకే. ఇదేం చేస్తో చూద్దాము. జస్ట్ గో అహెడ్ అండ్ ప్రెస్ ద బటన్. ఓకే. ఇంకోసారి ఎళ్లి చూద్దాం. లెట్స్ సీ హౌ మెనీ వాల్యూస్ దిస్ కలెక్షన్ స్టూడెంట్స్ హాస్. యాహ్! ఇక్కడ చూస్తే 3 వాల్యూసే ఉంటాయి. ఎందుకంటే ఇదెలా వర్క్ అవుద్దంటే ఫస్ట్ కలెక్ట్ 3 వాల్యూస్‌ని పోల్ చేసింది. సెకండ్ క్లియర్ కలెక్ట్ అన్నాం. క్లియర్ కలెక్ట్ ఏమవుతుందంటే కలెక్ట్ చేసే ముందు ఇట్ విల్ క్లియర్ ద రికార్డ్స్ అనమాట. అంటే ఈ COL స్టూడెంట్స్‌లో వేరియబుల్‌లో ఉన్న రికార్డ్స్‌ని యాడ్ చేసే ముందు అంతకుముందు ఉన్న వాల్యూస్‌ని క్లియర్ చేసేస్తారనమాట. సో, సింపుల్. సో, 2 డిఫరెంట్ థింగ్స్. కలెక్ట్, క్లియర్ కలెక్ట్. కలెక్ట్ ఏంటంటే కలెక్ట్ చేస్తాం. క్లియర్ కలెక్ట్ ఏంటంటే కలెక్ట్ చేసే ముందు కలెక్షన్ వేరియబుల్‌లో ఆల్రెడీ ఉన్న రికార్డ్స్‌ని డిలీట్ చేస్తాను. క్లియర్ చేస్తది. ఓకే. యాహ్! దట్స్ ఇట్ అండి. హోప్ యూ గాట్ సమ్ ఐడియా అబౌట్ వేరియబుల్స్. యాహ్! థాంక్ యూ.